ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సింగర్ మంగ్లీ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మంగ్లీపై కేసు ఫైల్ చేసేందుకు స్టేషన్ కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. కంప్లైంట్ చేయడానికి వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు సిఐ రామకృష్ణ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటిషనర్ కు ఎలా టెస్ట్ చేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం, బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలకు టైం తీసుకున్న సిఐ సార్ ఆవిడ కేసు పెట్టడంతో ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చా సార్ కంప్లైంట్. ఈ రోజు మరి మంగళీ గారు ఎట్లా ఒక్క రోజు అయింది సార్? నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా కెమెరాస్ ఉంది అందుకే మీకు గౌరవిస్తున్నాం. ఏంది మీరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా సింగర్ మంగ్లీ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మంగ్లీపై కేసు ఫైల్ చేసేందుకు స్టేషన్ కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. కంప్లైంట్ చేయడానికి వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు సిఐ రామకృష్ణ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై హైకోర్టు అయితే సీరియస్ అయింది. ఇక పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటిషనర్ కు ఎలా టెస్ట్ చేస్తారని కూడా హైకోర్టు అయితే సీరియస్ గా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో సింగర్ మంగ్లీతో పాటు మరో 3 పైన సుబ్బారావు అనే అడ్వకేట్ ఫిర్యాదు చేసిన తర్వాత నెక్స్ట్ డే బాధితులతో కలిసి మళ్లీ ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు సిఐ రామకృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా అడ్వకేట్ సుబ్బారావుకి మీరు సరిగ్గా హోస్ట్ లో లేరు, మీకు ఖచ్చితంగా బ్రీత్ అనలైజింగ్ చేయాల్సిందే అంటూ మాత్రం పోలీసులు పట్టుబట్టి ఆ అడ్వకేట్ సుబ్బారావుకు బ్రీత్ అనలైజింగ్ చేయడము, దాంట్లో 27 రీడింగ్ రావడము, అంటే మోతాదుకు మించి తక్కువనే ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చినప్పటికీ తను మద్యం సేవించాడని ఒక ప్రచారం మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తీవ్రంగా ప్రచారం సాగింది. దీనిపైన సుబ్బారావు మరియు మిగతా అడ్వకేట్ బృందం అంతా కూడా హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఒక కేసులో ఉన్నటువంటి కంప్లైంటర్ అడ్వకేట్ నే తను వాహనం నడపకపోయినా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి బాధితుల పక్షాన నిలబడ్డందుకు సిఐ రామకృష్ణతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది అందరూ కూడా బ్రీత్ అనలైజింగ్ చేసి న్యాయవాదిని అవమానపరిచారు, న్యాయవాదిని కించపరిచే విధంగా వ్యవహరించారు. కాబట్టి సిఐపై మిగతా పంజగుట్ట సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు పంజగుట్ట పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారం రోజుల్లోపు ఈ ఘటన పైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. న్యాయవాదికి బ్రీత్ అనలైజింగ్ చేసి మంగ్లీకి వతస్తు బల్కి మంగ్లీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించారు. ఒక సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి పంజగుట్ట సిఐ ఈ కంప్లైంటర్ ని ఎలాగైనా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకునే విధంగా వ్యవహరించారు అంటూ కూడా అనేక మంది న్యాయవాదులు పంజగుట్ట సిఐ పైన ఈ ఆరోపణలను వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన కోర్టు కూడా సీరియస్ అయింది, కోర్టు కూడా స్పందించింది. వారం రోజుల్లోపు ఎందుకు న్యాయవాదికి బ్రీత్ అనలైజింగ్ చేయాల్సి వచ్చింది, బ్రీత్ అనలైజింగ్ చేయాల్సింది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎందుకు చేశారు, దాంతో పాటు అతను వాహనం నడపలేడు, నడుచుకుంటూ వచ్చి బాధితుల పక్షాన నిలబడ్డందుకే మీరు వన్ సైడ్ గా వ్యవహరించేందుకు పోలీసులు ఇలా వ్యవహరిస్తారంటూ కూడా కోర్టు క్లియర్ కట్ గా వివరాలన్నీ తెలుసుకుని వారం రోజుల్లోపు దీనిపైన కౌంటర్లు దాఖలు చేయాలి, లేని పక్షాన పోలీసుల పైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మాత్రం కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మంగ్లీ కేసు నమోదవడము, దీంట్లో సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సింగర్ మంగ్లీ A5 నిందితురాలుగా ఉండడము, మధుతో పాటు హిమాకాంత్ రెడ్డి, శైలజ, మిగతా నిందితులతో పాటు మంగ్లీపై కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో
తను బెదిరింపులకు పాల్పడుతూ ఉంది, తనను అంతమందిస్తా అని తను బెదిరిస్తా ఉంది అంటూ కూడా న్యాయవాది సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నెక్స్ట్ డే బాధితులందరూ కూడా తమను కూడా బెదిరిస్తా ఉంది, తమను కూడా వేధింపులకు గురి చేస్తా ఉందని ఒక తమ వాదనలు వినిపించేందుకు, తమ అభిప్రాయాలను చెప్పడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన బాధితుల పక్షాన నిలబడ్డటువంటి అడ్వకేట్ కి ఈ బ్రీత్ అనలైజింగ్ చేయడంతో ఆ బ్రీత్ అనలైజింగ్ లో అతనికి కొంత రీడింగ్ 27 రావడంతో మద్యం మత్తులో ఉన్నావు అంటూ పోలీసులు అతనికి సర్టిఫికేట్ ఇవ్వడంపై మాత్రం న్యాయవృత్తిని అవమానపరిచే విధంగా, అతన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి సిఐ పైన చర్యలు తీసుకోవాలనే కోర్టుకి ఈ అంశం చేరడంతో కోర్టు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 6 రోజులు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.